వానాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు వర్షాలు కురవకపోవడంతో రైతులు, గ్రామ పెద్దలు, మహిళలు వర్షాలు కురవాలని గంగమ్మ నీళ్లతో గ్రామ దేవతలకు అభిషేకాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గ్రామస్తులు, రైతులు కలిసి గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి ఉదయం గంగానదికి వెళ్లి తీసుకువచ్చిన గంగా జలాలతో గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘం చైర్మన్ మిద్దె నరేందర్, గ్రామ పెద్దలు మాదస్తు సుదర్శన్లు మాట్లాడుతూ సకాలంలో వర్షాలు లేనందున గంగా జలాలతో గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించడం జరిగిందని వారు తెలియజేశారు. ఆ గంగమ్మ తల్లి గ్రామ దేవతల సహకారంతో సమృద్ధిగా వర్షాలు పడి పంటలు బాగా పండాలని మొక్కులు చెల్లిస్తున్నామని వారు తెలిపారు. ఇలా గ్రామంలో నేటి నుండి 5 రోజుల పాటు గ్రామ దేవతలకు గ్రామంలో ఉన్న హనుమాన్ ఆలయంతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాల్లో జలాభిషేకం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. కొబ్బరికాయ
ఈరోజు జానకంపేట గ్రామంలో వర్షాలు పడడం లేదు కాబట్టి రైతుల యొక్క పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. అట్లాగే చెరువులలో నీరు లేదు, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీని విషయంలో గ్రామ ప్రజలందరూ, గ్రామ పెద్దలు, అట్లాగే యువకులు అందరు కలిసి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి శుక్రవారం వరకు 5 రోజులు గంగా జలం తీసుకొచ్చేసి గ్రామంలో ఉన్నటువంటి 52 గ్రామ దేవతలకు ఈ గంగా జలాలతోని పూజలు చేయాలని చెప్పేసి, జలాభిషేకం చేయాలని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఈ నిర్ణయంలో భాగంగా ఈ రోజు మొదటి రోజు చాలా బ్రహ్మాండంగా గ్రామ ప్రజలందరూ, రైతులు, యువకులు, అట్లాగే మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా బ్రహ్మాండంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేమందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొని గ్రామాన్ని సుభిక్షంగా ఉంచాలని, పంటలు పండాలని చెప్పేసి రైతుల ముఖాల్లో ఆనందం ఉండాలని ఒక సంతోషమైనటువంటి వాతావరణంలో ఈరోజు ఈ పండుగ వాతావరణం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ ప్రజలందరికీ, రైతులకు, అట్లాగే గ్రామ యువకులు, ముఖ్యంగా మహిళలు కూడా స్వచ్ఛందంగా ఈరోజు పాల్గొన్నటువంటి మహిళా సోదరిమణులందరికీ కూడా, అదే విధంగా పత్రికా సోదరులందరికీ కూడా, అట్లాగే మా గ్రామంలో ఉన్నటువంటి పరిపాట్ల వాళ్ళందరూ కూడా, అన్ని కులస్తులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసినటువంటి అందరికి కూడా మా అందరి తరఫున, గ్రామ పెద్దల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తుంది. ఈరోజు జానకంపేట గ్రామంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ కలిసి వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వర్షాలు సరిగా పడకపోవడం వల్ల నాట్లన్నీ లేక చెరువులన్నీ వెలువెళ్ళబోతూ ఉన్నాయి. ఆ వర్ణదేవుడు కరుణించకపోవడం వల్ల గ్రామంలోని ప్రజలు, పెద్ద మనుషులందరూ కలిసి ఆ వర్ణదేవుడిని పూజించాలనే ఉద్దేశంతో గంగా నదికి, మనం గోదావరి అంటాం కానీ దాన్ని గంగా భావించి ఆ గంగా యొక్క నీరుని తీసుకొచ్చి గ్రామంలో ఉన్నటువంటి 52 గ్రామ దేవతలకు గంగా జలంతో జలాభిషేకం చేసి పూజలు చేసి నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి రైతుల యొక్క ఆనందం కొరకు, వర్షాలు పడడం వల్ల, సుభిక్షం కావడం వల్ల దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని దేవతలన్నీ సంతృప్తి చేయాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, గ్రామంలో నుండి ప్రతి యువకులు కాడికెళ్ళే అందరూ పాల్గొని నిర్ణయం తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రయత్నం చేసాము. జయప్రదమైంది. దీనికి ఇలాగే 5 రోజులు కొనసాగించి 5వ రోజు నాడు ఇంకా చాలా ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ ఈ గ్రామానికి ముఖ్యమైనటువంటి పెద్ద పోషమ్మ, పెద్ద హనుమానులు, చిన్న హనుమానులు, అట్లాగే మహాలక్ష్మి, ఈ అన్నిటికీ కూడా ఫస్ట్ పూజ చేసి మిగతా దేవతలన్నిటికీ కూడా మేము విధిగా అన్నిటి దేవతలకు పంపించడం జరిగింది. జలాభిషేకంతో సహా కొబ్బరికాయలు కొడుతూ ఈ 52 దేవతలను మేము పూజించడం జరిగింది అని చెప్తున్నాము. ఇకనైనా వర్ణదేవుడు కరుణించి భారీ వర్షాలతో ఈ చెరువులన్నీ నింపి అన్నదాతలను సుభిక్షం చేస్తాడని, వాళ్ళ ముఖాల్లో ఆనందాన్ని వెలుబుచ్చుతాడని చెప్పేసి కోరుతూ ఆ వర్ణదేవుడికి మరొకసారి గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం.